నా ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఉదయకాల హోసన్న దైవ సందేశాలనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ వందనాలు. ప్రభు హస్తం మిమ్మల్ని మెండుగా దీవించునగా. ఈ శుభవేళ మీకు ఒక వాక్యాన్ని జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాం. అదేమిటంటే, మనం ఎక్కడ నివసించగలుగుతున్నాం, ఎక్కడ నివసించలేకపోతున్నాం. కొన్నిసార్లు పట్టణంలో నివసించాలి, ఆ ప్రాంతంలో ఎండగా ఉందండి, ఆ ప్రాంతంలో నివసించాలి. కొన్నిసార్లు ఈ ప్రాంతంలో మేము నివసించగలుగుతున్నాం అంటూ కొన్ని మాటలు అప్పుడప్పుడు మన సంభాషణలో దొర్లుతూ ఉంటాయి. అయితే కొన్ని స్థలాల్లో నిలబడకపోవడం అనేది అక్కడ పరిస్థితి కానీ, నీ శరీరంను బట్టి కానీ, నీ పరిస్థితులను బట్టి కానీ ఉండవచ్చు. కానీ ఒక్క విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. నీ జీవితం ఆశీర్వదించబడి, నీ పిల్లలు పెద్దవాళ్ళై గొప్పవాళ్ళై, కష్టార్జితం దీవెనకరంగాను, మనశ్శాంతిగాను, కృపగలిగి వర్ధిల్లేట్టుగా ఉండాలి అనుకుంటే నీ కుటుంబమైనా నీవైనా నివసించాలని చోటు ఉంటుంది. అదేమిటంటే దేవుని సన్నిధిలో నివసించుట. ఇది ఒక రకంగా గొప్ప భాగ్యం అనే చెప్పాలి. కీర్తనాకారుడు రాసిన 140:13 వచనంలో ఇలాగ రాయబడింది: యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుని సందులో ఎవరు నివసిస్తారు, ఎవరు నివసించలేరు అంటే, అపవిత్రత ఉన్నవాడు కానీ, హృదయంలో కపటం ఉన్నవాడు కానీ, దేవుని భయం లేకుండా విచ్చలుడిగా వ్యవహరించేవాడు కానీ, ఇతరులకు కీడు చేసేవాడు కానీ, వెలుగును ప్రేమించకుండా చీకటి కార్యాలు ప్రేమించేవాళ్ళు దేవుని సందులో నిలబడలేరు. ఒకవేళ నిలబడాలి అనుకున్న వాళ్ళ వల్ల కాదు. పాపం మనిషిని భయపెడుతుంది, పాపం మనిషిని తరుముతుంది. చీకటిని ప్రేమించేవాళ్ళు కొంతమంది రాత్రివేళ సంచరిస్తారు, వాళ్ళు వెలుగు కోరుకోరు. వాళ్ళ రాబడంతా చీకటిలోనే ఉంటుంది. అయితే ఈరోజు ఓ యథార్థవంతుని జ్ఞాపకం చేసి, ఆ యథార్థవంతులు దేవుని సందులో నిలుస్తారు. అంటే యథార్థత, పవిత్రత, ఓ రకంగా చెప్పాలని నిర్మలమైన మంచి మనస్సాక్షి ఉండాలి. దేవుని సందులో నిలవడం అనే మాట చెబుతాను. దేవుని సన్నిధి వెలుగుతో ఉంటుంది. బైబిల్లో ఒక చక్కని వాక్యం రాయబడింది. ఆయన సన్నిధిలోనట ఆయన ముఖ కాంతి ఉంటుందట. రెండవది ఆయన సన్నిధి కాంతి. అక్కడ ఆయన ఆశీర్వాదం, అక్కడ ఆయన స్థిరం, క్షేమం అన్నీ ఉంటాయి సన్నిధులు. అంటే దేవుని సన్నిధులు. మనం క్షేమం కోరుకుంటాం, స్థిరం కోరుకుంటాం, ఆశీర్వాదం కోరుకుంటాం, అభిషేకాన్ని కోరుకుంటాం, కలిసి రావడం కోరుకుంటాం. కానీ అవన్నీ నీకు రావాలంటే అవన్నీ దేవుని సన్నిధిలో ఉన్నాయిగా. దేవుని సందులో నిత్య సుఖం ఉంది, దేవుని సందులో నిత్య సంతోషం ఉంది, ఆయన సందులో కృప ఉంది, జీవం ఉంది, అభివృద్ధి, ఆశీర్వాదం అన్నీ ఉన్నాయి. అక్కడ నువ్వు నిలవలేకపోవడానికి కారణం అర్థమైందిగా. నీలో చీకటి కార్యాలు కానీ బలహీనతలు ఉంటే అక్కడ నిలవలేవు. కానీ యథార్థంగా ఉండి జీవితాన్ని కడిగి పాపానికి దూరంగాను యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరచబడి వాక్యంలో కట్టబడి నడుస్తూ ఉంటే వారు అక్కడ నిలబడతారట. సన్నిధిలో దాచిన సిద్ధపరిచిన మేలులన్నీ వారు అనుభవిస్తూనే ఉంటారు. మరి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని సంవత్సరాలు కష్టపడిన అభివృద్ధి చూడకపోవడం, నీ జీవితంలో భూ సంబంధంగా ఆ చోట్లో ఉండలేని ఈ చోట్లోనూ ఉండలేని తిరుగుతున్నావు. దేవుని పరలోక గవిని దీవెనల పరంపరను ఆ స్థలంలో ఓ యథార్థవంతులుగా నీవు అడుగు పెడితే నీ తల మీదకి దీవెనలు వస్తాయి, ఆశీర్వాదాలు కలుగుతాయిగా. నీవు ఈ సమయాన్ని వాడుకొని దేవుని సన్నిధిలో ఆయన మార్గంలో నీవు నిలబడితే ధన్యుడు. కానీ పాపాన్ని మానలేనండి, చీకటి కార్యాలు వదలలేను అంటూ నీ జీవితంలో దుష్టత్వం, కాముకత్వం, విచ్చలవిడితనం, దేవునికి విరోధమైన దేవదూషణ ఇత్యాది కార్యక్రమాల్లో ఇతరులకు కీడు చేస్తూ సాగితే నీ జీవితంలో ఆ దీవెనలన్నీ పోగొట్టుకుంటారుగా. ఒక సేవకుడిగా బ్రతిమలాడు చెబుతున్న, యథార్థవంతుడికే నిలవడం సాధ్యం, యథార్థవంతుడికే దీవెనల వారసత్వం, యథార్థవంతుడికే ఐశ్వర్యం కలుగుతుంది, యథార్థవంతుడికి క్షేమం వెంటాడుతుంది, యథార్థవంతుడికి దైవ దీవెనలు మెండుగా కలుగుతాయి. చేతులు జోడించి పెద్దవాడిగా మిమ్మల్ని అందరినీ నమస్కరించి నేను చెప్పగలిగిన మాట, ఇప్పటి వరకు పడిన శ్రమలు, వేదన, కలవరం సరిపెట్టుకొని ఇకనైనా జీవితాన్ని మార్చుకుని యథార్థవంతులుగా ఆయన సన్నిధిలో నిలవగలిగితే సన్నిధిలో ఉన్న దీవెనలన్నీ నీకును, నీ పిల్లలకును, నీ వంశానికి పిల్ల తరాన అవి సంక్రమిస్తాయి.
సన్నిధిలో దీర్ఘాయుష్ ఉంది, స్వస్థత ఉంది, కృప ఉంది, జీవం ఉంది, నెమ్మది ఉంది, ఐశ్వర్యం ఉంది, సుఖ సంతోషాలను. ఇవన్నీ నీకు అవసరం కాదా? ఒక్క క్షణం ఆలోచించి ఆయన సన్నిధిలో నిలబడటానికి తెగించి అడుగులు ముందుకు వేస్తే క్షేమం కలుగునగా. ప్రేమమడి నా ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి, రెక్కల నీడలో భద్రపరచండి, దీవెనలకు వారసులుగా మార్చండి, యథార్థతకు బీజం వేయండి, పునాది మీద కట్టబడే కృప దయచండి. పిల్లల భవిష్యత్తు, చదువు, ఉద్యోగ, వివాహాల కొరకు, పెద్దల ఆరోగ్యం కొరకు, సంతానం లేని వారి సంతానం కొరకును, వాళ్ళ కష్టార్జితం, వ్యవసాయ, వ్యాపార, ఉద్యోగాలలో తోడుగాను, కోర్టు సమస్యలు పరిష్కరించబడటానికి అందరూ ఆరోగ్యంతోనూ, ప్రార్థనతోనూ, రక్షణతోనూ, కృపలో వర్ధిల్లే భాగ్యం మెండుగా దయచేయమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.